హాయ్ ఫ్రెండ్స్, చూడడానికి అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ గడ్డి గులాబీ అంటారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ అయితే ఈ కుండీలో 3 కలర్స్ అనేవి మా అత్తలు పెంచుతున్నారు. ఒకటి ఎల్లో, పింక్, ఆరెంజ్, లైట్ రెడ్ టైప్లో ఉంది. దగ్గరికి వచ్చి చూస్తేనే కలర్ అనేది, షేడ్స్ అనేది మనకు క్లారిటీగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఏ సీజన్ అయినా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. గడ్డి గులాబీ బెస్ట్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా గార్డెన్ చూద్దాం. మా అత్త వాళ్ళది ఇది. మీకు ఈ పేరు తెలిసే చెప్పండి, అది మేము వండుకుంటాము ఆకుని. ఇదైతే అందరికి తెలిసిందే, జీరుగు చెట్టు. కళ్ళు అయితే నిత్యం ఉంటుంది. అది కొమ్మ రావడానికి టైం పడుతుంది, కళ్ళు రావడానికి అనేది. ఒక 6 months అలా వస్తుంది అనుకుంటా, కళ్ళు స్టార్ట్ అవుతాయి మాత్రం జీరుగు చెట్టు. దాని 15 years 20 years పట్టేస్తుంది రావడానికి. దొండపాదు ఇంకేమున్నాయి, ఆ సీడ్స్ పడి అక్కడక్కడ జీరుగు చెట్లనే వస్తున్నాయి. ఒక పక్కేమో మీకు అందరికీ తెలిసిందే కదా, వెజిటేబుల్ బెండకాయ. అలా కొన్ని మొక్కలు అనేవి, కూరగాయలు అనేవి ఇంట్లోనే పెంచుకోవడం జరుగుతుంది ఆర్గానిక్గా. చాలా మొక్కలు అనేది వేసారు మా అత్తయ్య. పువ్వుల మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ, అలాగే గోంగూర మొక్కలు. సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తే అలా గార్డెనింగ్ చూడగానే అనిపించింది, చాలా ఇంట్లో పెంచుకుంటే ఇన్ని బెనిఫిట్స్, మన హెల్త్కి హెల్తే అన్నట్టుగా ఉంటుంది. ఖర్చుకు కూడా తగ్గుతుంది. ప్లస్ బయట వెజిటేబుల్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకు మనం వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కాయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది కదా. ఇది గుమ్మడి ఆనపకాయ పాదు. 2 పందిర్లు వేసారు. ఒక పందిరికి ఏమో బీరకాయ పాదు అనేది పెట్టారు. అవే ఇప్పుడు కాయడం స్టార్ట్ అవుతుంది. జూను వాటరింగ్ ఉంటే ఖచ్చితంగా బీరకాయలు అనేవి కాస్తాయి. చూసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి, బీరకాయలు చేదు ఉన్నాయా ఏంటి అనేది. పూత అయితే ఉంది, అక్కడక్కడ బీరకాయలు కనిపిస్తున్నాయి. ఇంకా చిన్నగానే ఉంది బీరకాయ అనేది. ఫ్లవర్స్ అయితే హెల్తీగానే ఉంది ప్లాంట్ అనేది. లీవ్స్కి చిన్నగా డ్యామేజ్ అయింది, కానీ అవి పర్వాలేదు, మరి పాడయ్యే అంత లేదు. ఫ్రెష్గానే ఉన్నవి వెజిటేబుల్స్ అనేవి. బీరకాయ అనేది ఒక 3 కనిపించాయి ఈ పాదులో. ఈ చుక్క కూర మీరు ఎవరికైనా తెలుసా? బచ్చల కూర కూడా అంటారు. పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, కంటికి కూడా మంచిది తినడం వల్ల. అక్కడక్కడ వంకాయ మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా వెజిటేబుల్స్ చెప్తున్నాను, ఎన్ని వెజిటేబుల్స్ చెప్పానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటో పాదు ఇలా పాకరేసిందని మా అత్తని అడుగుతుంటే మా అత్త చెప్తుంది, చూడండి ఇదేంటి పాదు. వాటర్ మిలన్. ఇది చాలా చిన్న సైజులో ఉంది. ఏంటి పాదు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందా అనుకున్నాను. ఇత్తనం ఇది తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది సీడ్స్ అనేవి వాళ్ళు పడిచేస్తే మొక్క అనేది అలా వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో. తినేసి ఒక కుండీ దగ్గర లేకపోతే అలా మట్టి దగ్గర పడిసేయడం. పూత అయితే అలా ఉంది ఆ పాదుకి, ఎక్కువ లేదు కదా. ఇదే మేము తింటాం, పప్పులో వేసుకుంటాం, కంటికి చాలా మంచిది. మీకు తెలిసి మీరు ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ప్లాంట్ని. ఇదే చుక్క కూర, మీరు అందరికీ తెలిసిందే. బచ్చల కూర అంటారు చాలామంది. అలా నడుచుకుంటూ వస్తే మా నానమ్మ వాళ్ళ ఇంటి వెనకాల చెట్టు కనిపించింది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మామిడికాయలు అని చెట్టు నిండుగా ఉన్నాయి. ఇవి అంటే చిన్న సైజులోనే చాలా తీయగా ఉంటాయి అన్నమాట మామిడికాయలు అనేవి. చూస్తుంటేనే తినాలనిపించి ఏదో అందలేనట్టుగా ఉన్నాయి చెట్టు. ఏదో ట్రై చేశాను, చేతికి అందేందుకు కోద్దాం చిన్నదైనా సరే అని కోసాను. బట్ పెద్ద కాయ అయితే కాదు, దొరికిన చిన్న కాయ అయినా పర్వాలేదులే, నెక్స్ట్ చూసుకుందాను. వీడియో నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్.